హాయ్ హలో నమస్తే రాజ్ మ్యూజిక్ అండ్ వీసా టీవీ ప్రేక్షకులకి స్వాగతం. సో ఈరోజు అనగా జూలై 10వ తేదీ అక్కినేని అఖిల్ మరియు భాగ్యశ్రీ బోర్సే వీళ్ళిద్దరూ హీరోయిన్స్గా నటించినటువంటి లెనిన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా లెనిన్ సినిమా ఎలా ఉంది, హిట్టా, అద్భుతమా, సూపర్ హిట్టా లేదా ఫ్లాపా, అసలు అఖిల్ యాక్టింగ్ ఎలా ఉంది, భాగ్యశ్రీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, టోటల్గా ఈ సినిమా ఎలా ఉంది అనే విషయాలు ఈ సినిమా గురించి క్లియర్గా మనం చాలా సూటిగా మాట్లాడుకుందాం. సో బిఫోర్ దిస్ మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి రివ్యూ వీడియోస్ కానీ ఇంకా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ మీ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక మనం రివ్యూలోకి వెళ్దాం. లెనిన్ మూవీ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెనిన్ మూవీ ఎలా ఉందన్న విషయం మాట్లాడుకునే ముందు అక్కినేని అఖిల్కి హిట్ అనేది చాలా అవసరం అన్న విషయం ఆడియన్స్కి తెలుసు. సో అఖిల్ సినిమాలు చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు. అఖిల్ ఒక హిట్ కోసం ఎంతగా ఆరాటపడుతున్నాడో, అఖిల్కు హిట్ వస్తే చూసి ఆనందించాలని అక్కినేని నాగార్జున గారు ఎంత వెయిట్ చేస్తున్నారో, అక్కినేని అభిమానులు అఖిల్ హిట్ సినిమా ఒక్క సినిమా అయినా హిట్ కొట్టాలని చెప్పేసి అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో మనందరికీ తెలుసు. సో ఆ అభిమానుల కళ, అక్కినేని నాగార్జున గారి కళ ఈ సినిమాతో నిజమైందా లేదా మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అంతకంటే ముందు అఖిల్ పర్ఫార్మెన్స్ లెనిన్ సినిమాలు ఎలా ఉందని మనం మాట్లాడుకుంటే, అఖిల్ పర్ఫార్మెన్సు చాలా అద్భుతంగా తన పర్ఫార్మెన్స్ని అయితే ఏమంటారు మనల్ని మైమరిపింపజేసేలాగా తన పర్ఫార్మెన్స్ అయితే ఈ సినిమాలో ఉంది. లెనిన్ సినిమాలో ఎక్కడ కూడా ఓవర్గా లేకుండా, మరీ డల్గా లేకుండా సినిమా అంతా కూడా అఖిల్ పర్ఫార్మెన్స్ అనేది మనకి చాలా బాగా ఆకట్టుకుంటుంది. అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో అఖిల్ కనపరచడం జరిగింది. గత సినిమాలతో పోలిస్తే గతంలో వచ్చిన సినిమాలు కూడా అన్నీ బాగుంటాయి కానీ బట్ ఎక్కడో ఆడియన్స్కి కనెక్ట్ అవడంలో ఎక్కడో ఏదో మిస్సింగ్ అన్న విషయం మనందరికీ తెలుస్తుంది. బట్ తన యాక్టింగ్ పరంగా కావచ్చు, సినిమా పరంగా కావచ్చు, గతంలో వచ్చిన సినిమాలన్నీ బాగున్నప్పటికీ అత్యద్భుతంగా ఆకట్టుకోలేకపోయాయి. ఆ సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమా చాలా బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. అంటే అఖిల్ గారి గత సినిమాలన్నిటితో కంపేర్ చేస్తే లెనిన్ అనే సినిమా చాలా బెస్ట్ మూవీ తన కెరీర్లో అని చెప్పొచ్చు, మనం నిరభ్యంతరంగా చెప్పొచ్చు. సో ఇక రెండో విషయం భాగ్యశ్రీ బోర్సే నటన గురించి మనం ఆలోచిస్తే, భాగ్యశ్రీ బోర్సే కూడా అఖిల్ ఎలాగైతే ఒక హిట్ కోసం తహతహలాడుతున్నారో, ఎలాగైతే ఒక హిట్ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నాడో భాగ్యశ్రీ బోర్సే కూడా హిట్ కోసం అంతే ఎదురు చూస్తుంది. తన కెరీర్లో కూడా సరైన హిట్ లేదు. భాగ్యశ్రీ బోర్సే కెరీర్లో కూడా ఇప్పటివరకు సరైన హిట్ లేదు. సో తన మీద కూడా చాలా నెగిటివిటీ ఉంది. అంటే ఇప్పటివరకు హిట్ లేని హీరోయిన్ అని చెప్పేసి రకరకాలుగా భాగ్యశ్రీ బోర్సే గురించి మాట్లాడుతూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. సో ఇక్కడ మైనస్ అంటే అఖిల్ ఇప్పటివరకు హిట్ లేదు, భాగ్యశ్రీ బోర్సేకి హిట్ లేదు. మనం యాక్చువల్గా -*= అన్నట్టు ఆ సూత్రం కొంతవరకు వర్కౌట్ అయిందో ఈ సినిమాకి అనిపిస్తుంది. సో ఇద్దరికి హిట్లు లేవు, మరి ఇద్దరు ఇప్పటివరకు ఫ్లాప్లు ఉన్నటువంటి హీరోయిన్స్ జంటగా వస్తున్న సినిమా ఎలా ఉంటుందో ఏంటో అనే ఆ కుతూహలానికి ఇవాళ తెరపడింది. సో సినిమా వీళ్ళిద్దరి కెరీర్లో ఇది బెస్ట్ సినిమా. అటు భాగ్యశ్రీ కెరీర్లో, ఇటు అఖిల్ సినిమా కెరీర్లో వీళ్ళిద్దరికీ కూడా లెనిన్ సినిమా ఒక బెస్ట్ సినిమాగా నిలిచిపోతుందని చెప్పచ్చు. ఇక స్టోరీ విషయానికి వద్దాం. స్టోరీ విషయం ఏంటంటే లెనిన్ సినిమా, సో అఖిల్ క్యారెక్టర్ వచ్చేసి తల్లిదండ్రులు లేనటువంటి ఒక క్యారెక్టర్ అనుకోకుండా ఒక ఊరు వెళ్తాడు. ఆ ఊర్లో ఒక చిన్న సంఘటన జరుగుతూ ఉంటుంది రెండు గ్రూపుల మధ్య. ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో ప్రతి సంవత్సరం జాతర జరగటం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. అంతకంటే ముందు ఆ టెంపుల్లో ఒక జెండా పాతాలన్నమాట. ఆ జెండా పాతిన తర్వాతే దేవుడికి అక్కడ పూజలు జరుగుతాయి. ఆ తర్వాతే అక్కడ నైవేద్యం దేవుడు సమర్పించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రసాదాలన్నీ ఊర్లో వాళ్ళకి పంచడం, అంటే అన్నదాన ప్రసాదాలు జరగటం, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆ జెండా నేను పాతాలని రెండు వర్గాలు కొట్టుకుంటూ ఉంటాయి. సో త్వరగా పాతేస్తే ఆకలి అవుతూ ఉంటుంది అనమాట చిన్నప్పుడు క్యారెక్టర్ అఖిల్కి. సో అన్నం తినొచ్చు ఆ ప్రోగ్రామ్ అయిపోతే అని చెప్పేసి వీళ్ళిద్దరూ రెండు వర్గాలు కొట్టుకుంటూ ఆ కార్యక్రమాన్ని ఎవరు జరిపించకపోవడంతో అఖిల్ చిన్నప్పుడు క్యారెక్టర్లో వెళ్ళి ఆ జెండా పాతటం జరుగుతుంది. సో అప్పటి వరకు ఆ ఊర్లో వర్షాలు, కరువు ఇవన్నీ విలయతాండం చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే అఖిల్ చిన్నప్పుడు క్యారెక్టర్ అక్కడ వెళ్ళి జెండా పాతుతాడో వర్షం స్టార్ట్ అవుతుంది, వర్షం పడుతుంది.
సో దాన్ని శుభసూచకంగా భావించి ఆ జెండా పాతిన అఖిల్ని ఆ ఊర్లో వాళ్ళు హక్కున చేర్చుకుంటారు. ఎస్పెషలీ ఒక కుటుంబం హక్కును చేర్చుకుంటుంది. అలా ఆ ఊర్లో కుటుంబానికి దగ్గర అయిపోతాడు, వాళ్ళలో ఒకటిగా పెరుగుతాడు. సో ఆ కుటుంబంలో వాళ్ళ సొంత అబ్బాయిలాగా తనని పెంచడం, పెద్ద చేయటం ఇదంతా జరుగుతుంది. అయితే ఫైనల్గా ఏ ఇంట్లో అయితే పెరుగుతాడో ఆ ఇంట్లో ఆల్రెడీ ఆ తల్లికి ఒక కొడుకు ఉంటాడు. అఖిల్ ఏమో రెండో కొడుకులాగా పెరుగుతాడు అనమాట. సో వాళ్ళిద్దరూ సొంత తోడబుట్టిన అన్నదమ్ముల్లాగా అంత ప్రేమ, అంత రిలేషన్ వాళ్ళిద్దరి మధ్యన చూపిస్తారు. బట్ ఎండింగ్కి వచ్చే వరకు వీళ్ళిద్దరు బద్ధశత్రువులు అవుతారు. సో అన్నదమ్ముల్లాగా, సొంత అన్నదమ్ములు కానప్పటికీ సొంత అన్నదమ్ముల్లాగా అంత ప్రేమాభిమానులు ఉన్న వీళ్ళిద్దరి మధ్య ఆ శత్రుత్వం ఎలా వచ్చింది, ఎలా ఇద్దరు శత్రువులు అవుతారు, ఒకళ్ళనొకళ్ళు చంపుకునేంతగా ఎందుకంత వాళ్ళిద్దరి మధ్యన వైరం పుడుతుందనేది మనం సినిమాలో చూడాలి. ఎందుకంటే అదే మెయిన్. సో అది చెప్పేస్తే స్టోరీ లీక్ అయినట్టు ఉంటుంది కాబట్టి. ఇక భాగ్యశ్రీ బోర్సే పర్ఫార్మెన్స్ విషయానికి వద్దాం. భాగ్యశ్రీ బోర్సే పర్ఫార్మెన్స్ మీ అందరికి తెలియదు కాదు, గత సినిమాల్లో చాలా సినిమాల్లో చూసాం. ఎక్కడో తన క్యారెక్టరు అవుట్ ఆఫ్ బార్డర్ వెళ్ళిపోయి చేస్తుందేమో తన పర్ఫార్మెన్సు, అంటే తనకున్న లిమిట్స్లో ఒదిగిపోయి చేయట్లేదేమో, క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి చేయట్లేదేమో, ఆ సంతృప్తి మనకి ఏ సినిమాలో దొరకలేదు భాగ్యశ్రీ బోర్సే చేసినటువంటి క్యారెక్టర్స్లో. బట్ లెనిన్ సినిమాలో అట్లా కాదు, తనకున్న పరిధి దాటకుండా సో ఎంత చేయాలో అంత చేస్తూ భాగ్యశ్రీ బోర్సే క్యారెక్టర్ కూడా మనల్ని అద్భుతంగా ఆకట్టుకుంటుంది లెనిన్ సినిమాలో. ఇక స్కోప్, హీరోయిన్కి చాలా స్కోప్ తక్కువ ఉంటుంది ఇలాంటి సినిమాలో. అంటే హీరోకి మాస్ ఏమంటారు, ఒక మాస్ ఇమేజ్ ఉన్నటువంటి స్టోరీలో హీరోయిన్కి చాలా తక్కువ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటుంది అనమాట క్యారెక్టర్. బట్ ఈ సినిమాలో అట్లా కాదు. మనకి అక్కినేని అఖిల్ స్టార్టింగ్ నుంచి అఖిల్ కనిపిస్తున్నంతసేపు భాగ్యశ్రీ బోర్సే కూడా ప్రతి సీన్లో ప్రతి చోట కనిపిస్తుంది. ఎస్పెషలీ ఈ సినిమాలో ట్విస్ట్లు, టర్న్లు ఇవన్నీ ఎదురయ్యేది భాగ్యశ్రీ క్యారెక్టర్ని బేస్ చేసుకొని. అలా మంచి ఇంపార్టెన్స్ కూడా ఉందన్నమాట భాగ్యశ్రీ బోర్సే క్యారెక్టర్కి ఈ సినిమాలో. సో భాగ్యశ్రీ బోర్సేకి గత సినిమాలతో పోలిస్తే ఒక మంచి హిట్ అని చెప్పొచ్చు. అలాగే తన క్యారెక్టర్కి మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అది భాగ్యశ్రీ బోర్సే క్యారెక్టర్ గురించి. ఇంకా చాలామంది నటినట్లు ఈ సినిమాలో ఉన్నారు. శివాజీ కావచ్చు, అలాగే మన గెటప్ సీను ఉన్నాడు, జబర్దస్త్ మహేష్ ఉన్నాడు, చాలా క్యారెక్టర్లు ఉన్నాయి. అన్ని క్యారెక్టర్లు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. వాళ్ళ క్యారెక్టర్లు చాలా అద్భుతంగా ఆకట్టుకున్నారు. ఇది అంతా ఒక విలేజ్ అట్మాస్ఫియర్లో ఒక మాస్ వ్యూలో జరుగుతున్నటువంటి సినిమా చాలా బాగా మనల్ని ఆకట్టుకుంటుంది. అయితే సినిమా చూసిన తర్వాత అభిమానులు ఒక్క విషయంలో కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు. అదేంటంటే క్లైమాక్స్లో హీరో బ్లైండ్ అవుతాడనమాట, గుడ్డివాడు అవుతాడు. సో ఆ క్యారెక్టర్ మన హీరో ఏంటి, బ్లైండ్ ఏంటి, సో అభిమానులు జీర్ణించుకోలేరు కదా. లాస్ట్ టైం పెద్ద సినిమాలో రామ్ చరణ్ కాల్ లేదంటే కూడా అలాగే జీర్ణించుకోలేకపోయారు రామ్ చరణ్ ఫ్యాన్స్. సో సేమ్ దట్ ఈ సినిమాలో కూడా అఖిల్ బ్లైండ్ అవుతారు లాస్ట్ సీన్లో. సో అక్కడ కొంచెం ఫ్యాన్స్ ఎందుకో డిసప్పాయింట్ అయ్యారు, మా హీరోని బ్లైండ్గా చూపించారేంటి అని. సో తమిళ సినిమాల్లో కావచ్చు, వేరే అదర్ లాంగ్వేజ్ సినిమాల్లో కావచ్చు, ఇవన్నీ చాలా కామన్గా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు దాన్ని స్పోర్టివ్గా తీసుకుంటారు. కానీ బట్ మన తెలుగు సినిమాల్లో హీరోల్ని బ్లైండ్గానో హ్యాండిక్యాప్డ్గానో చూపిస్తే అంత ఈజీగా యాక్సెప్ట్ చేసుకోలేరు. సో అదొకటి నడుస్తుంది. బట్ అది అంత పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన విషయం కాదు. జస్ట్ ఒక్క సీన్లో తను బ్లైండ్గా చూపిస్తారు సినిమా ఎండ్ అయ్యే ముందు. బట్ అక్కడ తనకి హీరోకి కళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది, పూర్తిగా బ్లైండ్ కాదు. ఆపరేషన్ జరిగితే కళ్ళు వస్తాయన్న విషయాన్ని చెప్తాడు. కానీ బట్ తను అనుకున్న వాళ్ళే తను మోసం చేశారు కదా, వాళ్ళని ఈ కళ్ళతో చూడలేననే ఉద్దేశంతో ఆపరేషన్ వద్దంటాడంట. అది విషయం. సో ఇది కథ, స్టోరీ. సో హీరోయిన్ల పర్ఫార్మెన్స్, అందులో ఉన్నటువంటి నటీనటుల పర్ఫార్మెన్స్ ఓవరాల్గా ఈ రకంగా ఉంది సినిమా. ఇక ఈ సినిమాకి మనం అవుట్ ఆఫ్ 5 ఎన్ని పాయింట్స్ ఇవ్వచ్చు అన్న విషయానికి వస్తే, బిఫోర్ దిస్ పాయింట్స్ కంటే ముందు మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ చేశాడు. ఆల్రెడీ మనం సాంగ్స్ చాలా రోజులుగా వింటున్నాం. సాంగ్స్ ఆల్రెడీ సూపర్ హిట్స్, జనాలందరిలో చాలా బాగా ఎక్కాయి ఈ సాంగ్స్. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు తమన్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఎక్కడ కూడా సినిమాకు ఉన్నటువంటి సీన్లకు తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ని కూడా అద్భుతంగా తమన్ ఇచ్చాడు. అలాగే ఈ సినిమాలో చాలా ట్విస్ట్లు ఉంటాయి. మనం సినిమా నడుస్తూ ఉంటే ఇలా జరిగింటుందేమో అని ఒక ఎక్స్పెక్టేషన్ చేస్తాం. మన ఎక్స్పెక్టేషన్కి విరుద్ధంగా వేరే జరుగుతుంటుంది, అదొక ట్విస్ట్. సో ఒక కథలో రకరకాల ట్విస్ట్లు ఉంటాయి, రకరకాల మలుపులు ఉంటాయి, మనం ఊహించలేము అనమాట. అలా సినిమా స్క్రీన్ ప్లే కూడా దానికి తగ్గట్టు చాలా బాగా చేశాడు. కొంతమంది కన్ఫ్యూజ్ చేశాడు స్క్రీన్ ప్లేతో డైరెక్టర్ అంటున్నారు. సో కిషోర్, ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి కిషోర్ అబ్బూరు.
మురళీ కిషోర్ అబ్బూర్ ఈ సినిమాని చాలా అద్భుతంగా స్క్రీన్ ప్లే చేశాడు, అద్భుతంగా స్క్రిప్ట్ రాసుకున్నాడు, అద్భుతంగా టేకింగ్ చేశాడు డైరెక్టర్. కొంతమంది ఏమంటారంటే ఆ స్క్రీన్ ప్లేని, అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లేని కన్ఫ్యూజింగ్గా చేసినాడు. కన్ఫ్యూజన్ కాదు, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వం. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి వేరేలా జరుగుతుంటుంది, అంతే తప్ప కన్ఫ్యూజింగ్గా ఉండదు. చాలా నీట్గా క్లియర్గా ఏమంటారు స్క్రీన్ ప్లే చేశాడు డైరెక్టర్, అద్భుతంగా టేకింగ్ చేశాడు. సో డైరెక్టర్కి కూడా మంచి మార్కులు పడినట్టే లెనిన్ సినిమాతో. ఓవరాల్గా ఈ సినిమాకి మనం ఎన్ని మార్కులు ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ 5 అన్న విషయానికి వస్తే, అవుట్ ఆఫ్ 5 మనం 2.7 పాయింట్స్ అయితే ఈ సినిమాకి ఇవ్వచ్చు. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అద్భుతమైన ఇష్టం చెప్పలేను, కానీ సినిమా అయితే బాగుంది, ఖచ్చితంగా చూడొచ్చు. అది లెనిన్ సినిమా గురించి.